హాయ్ అండి. మనం ప్రాఫిట్ అండ్ లాస్‌కి సంబంధించిన టాపిక్ డిస్కస్ చేద్దాం. అంటే మేము బేసిక్‌గా నా టీమ్ ఆల్రెడీ మేనేజరేషన్ చేశాను. ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ క్వెషన్స్. ఇక్కడ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ క్వెషన్స్ అండి. లాస్ట్ ఇయర్ 2024 ఎస్ఎస్‌సి, సీజీఎల్‌లోనే మనకి ఏవైతే ప్రాఫిట్ అండ్ లాస్ క్వెషన్స్ అడిగారో అవే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అయితే డైరెక్ట్‌గా క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి వెళ్ళిపోకుండా బేసిక్‌గా దాని గురించి ఒక ఐడియా తెచ్చుకొని అసలు ప్రాఫిట్ అంటే ఏంటి? లాస్ అంటే ఏంటి? అంటే ఆ కాన్సెప్ట్ గురించి ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత అప్పుడు క్వెషన్ అండ్ ఆన్సర్స్‌కి వెళ్దామండి. సో జనరల్‌గా మనకి ప్రాఫిట్ అండ్ లాస్‌కి వచ్చేటప్పటికి మనకి ప్రాఫిట్ అంటే ఏంటి? అలాగే లాస్ అంటే ఏంటి? ముందు మనకి ఇది క్లియర్‌గా ఉండాలండి. సో ప్రాఫిట్‌కి కానీ లాస్‌కి కానీ మనకి తెలియవలసిన టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవేం తెలియాలంటే కాస్ట్ ప్రైస్ గురించి, సెల్లింగ్ ప్రైస్ గురించి తెలియాలి. సో ఫస్ట్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ అండి. కాస్ట్ ప్రైస్‌ని మనం జనరల్‌గా సిపితో రిప్రజెంట్ చేస్తామండి. అలాగే సెల్లింగ్ ప్రైస్కి వచ్చేటప్పటికి మనం దాన్ని ఎస్పీతో రిప్రజెంట్ చేస్తాం. సో ఈ రెండింటి మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ఆర్టికల్ని ఎంత కొన్నాం. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంతకు అమ్ముతున్నాం. సో మనం తక్కువ కొని ఎక్కువకు అమ్మామనుకోండి, ఖచ్చితంగా మనకు అక్కడ ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఎక్కువ కొని తక్కువకు అమ్ముతున్నాం అనుకోండి, లాస్ వస్తుంది. ఈ రెండింటిని కొంచెం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం తక్కువ కొని ఎక్కువకు అమ్మినప్పుడు ప్రాఫిట్ కదా వస్తుంది. సో కేసుకి వెళ్దాం. సో మనం ఏదైనా ఒక ఆర్టికల్ని 120 రూపీస్కి కొన్నాం. ఎంతకు అమ్మామంటే 150కి అమ్మామండి. అంటే 120కి కొని 150కి అమ్ముతున్నాం. సో తక్కువ కొన్నాం, ఎక్కువకు అమ్ముతున్నాం. అంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ వచ్చిన దాన్ని ప్రాఫిట్. ప్రాఫిట్ అంటే ఏంటి? ఎడిషనల్గా మనకి మనీ రావడం. ఎప్పుడైతే మనకి ఎడిషనల్ మనీ వస్తుందో ఆ కేసునే మనం ప్రాఫిట్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి ప్రాఫిటే వచ్చింది. 120కి కొని 150కి అమ్మామంటే ఎంత అండి? 30 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఆ ఎక్స్ట్రాగా వచ్చిన మనీ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ప్రాఫిట్ అంటాం. సో ఆ ప్రాఫిట్ తెలియాలంటే మనం యూజ్ చేయవలసిన రిజల్ట్ ఏంటండి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్నే మనం ప్రాఫిట్ అంటాం. సో 120కి కొన్నాం, 150కి అమ్మాం కాబట్టి 30 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే మనం ఏం చేయాలండి? 150లోంచి 120 తీసేయండి, 30 రూపీస్ ప్రాఫిట్ అండి. ఇంకా ఏం అడుగుతారు? ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతారు. అసలు ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి? పర్ 100కి మీకు ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో చెప్పడాన్నే ప్రాఫిట్ పర్సంటేజ్ అంటారు. అంటే 120కి అయితే 30 రూపీస్ వచ్చింది కదా, ఒకవేళ మీరు 100 ఇన్వెస్ట్ చేస్తే ఎంత అమౌంట్ అయితే ప్రాఫిట్ వస్తుందో దాన్నే మనం ప్రాఫిట్ పర్సంటేజ్ అంటాం. సో 100కి ఎంతో కాలిక్యులేట్ చేయాలి. సో ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయాలనుకోండి, మీకు ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందో అది పైన తీసుకోండి. మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఒరిజినల్గా అది కింద రాయాలి. 100కి ఎంతో కాలిక్యులేట్ చేయాలి. అంటే 100కి వచ్చే ప్రాఫిట్ చెప్తున్నమాట. దాన్ని మనం ప్రాఫిట్ పర్సంటేజ్ అంటాం. సో ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 30 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 120కి. కానీ మనం ఏం చేయాలి? 100కి కాలిక్యులేట్ చేయాలి. సో కాలిక్యులేట్ చేస్తే మనం ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అనేది మనం క్లియర్గా చెప్పొచ్చండి. సో 31 34 అండి, 425. అంటే ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చిందండి మనకి? 25%. అంటే 120కి అయితే 30 రూపీస్ ప్రాఫిట్, 100కి అయితే 25 రూపీస్ ప్రాఫిట్. మీకు పర్సంటేజ్ అడుగుతున్నారంటే 100కి ఎంత వచ్చిందో చెప్పమని అడుగుతున్నారండి. అదే మీనింగ్ మాట. సో 25% ప్రాఫిట్ వచ్చింది అని అర్థం. అలాగే మనం ఇప్పుడు లాస్ గురించి మాట్లాడుకుందాం అండి. లాస్ గురించి వచ్చామనుకోండి, అసలు లాస్ అంటే ఏంటి? సో లాస్ ఎప్పుడు వస్తుంది మనకి? కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది ఎక్కువ రేటుకి కొని తక్కువ రేటుకి మీరు అమ్ముతున్నారు అనుకోండి. అంటే కొనేటప్పుడు ఎక్కువ రేటుకి కొంటున్నారు, అమ్మేటప్పుడు ఏం చేస్తున్నారండి? తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. అంటే ఎక్కువ కొని తక్కువగా అమ్ముతున్నారు. సో ఖచ్చితంగా మనకేంటి? మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాం, మనకు వచ్చేది తక్కువ వస్తుంది, ఖచ్చితంగా లాస్ వస్తుంది. ఆ కేసునే మనం లాస్ అంటాం. అంటే లాస్ కేసులో కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. ఆ కేసునే మనం లాస్ అని చెప్తామండి. సో లాస్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటుంది. కాబట్టి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం లాస్ అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. కాస్ట్ ప్రైస్ 120 అండి. అంటే నేను కొనడం 120కి కొన్నాను, కానీ అమ్మేటప్పుడు 80కే అమ్మేశాను. అంటే ఏంటి? 120కి కొని 80కి అమ్ముతున్నాను అంటే నేను 40 రూపీస్ లూజ్ అవుతున్నాను. అంటే 40 రూపీస్ లాస్ వచ్చేస్తుంది నాకు. సో 40 రూపీస్ తక్కువ అవుతుంది. సో ఆ 40 రూపీస్ ఏదైతే ఉందో దాన్నే మనం లాస్ అంటాం. అంటే ఏంటండి? ఇక్కడ లాస్ ఎంత వచ్చింది అంటే 120కి 80కి డిఫరెన్స్ అండి, 40 రూపీస్ లాస్. సో అయితే ఇంకేం అడుగుతాడు? లాస్ పర్సంటేజ్ అడుగుతాడు. అంటే 120 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు 40 రూపీస్ లాస్ వచ్చింది. అదే 100 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత లాస్ వస్తుందో చెప్పడాన్ని లాస్ పర్సంటేజ్ అంటారు. సో మరి లాస్ పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయాలనుకోండి, ఏం చేస్తారు? లాస్ పైన వేయాలి, కిందని మీరు ఒరిజినల్గా ఎంత కొన్నారో అది రాయాలి, 100కి ఎంతో కాలిక్యులేట్ చేయాలి. సో 100కి ఎంత లాస్ వచ్చిందో చెప్పాలి. లాస్ 40, కాస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది 120 ఇంటూ 100. సో 41 43 1/3 అంటే ఎంత అండి? 33 1/3% లాస్ వచ్చినట్లు. అంటే లాస్ అనేది 33 1/3% వచ్చింది. సో ప్రాఫిట్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ప్రాఫిట్ పర్సంటేజ్ తెలుసుకున్నాం, లాస్ అంటే ఏంటో తెలుసుకున్నాం, లాస్ పర్సంటేజ్ గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డిస్కౌంట్.
ఈ మూడే మెయిన్ కాన్సెప్ట్స్ అండి ఇందులోని. సో డిస్కౌంట్ గురించి నెక్స్ట్ మాట్లాడదామండి. సో ఈ డిస్కౌంట్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్స్కి వెళ్దాం. సో ఎప్పుడైతే మనం డిస్కౌంట్ అనే కాన్సెప్ట్కి వెళ్తున్నామో మనకి గుర్తుండవలసిన టర్మ్స్ ఏంటంటే కాస్ట్ ప్రైజ్, అలాగే సెల్లింగ్ ప్రైజ్, తర్వాత ఇంకోటి ఏంటంటే మార్కెట్ ప్రైజ్ అండి. ఈ 3 టర్మ్స్ మీద ఉంటుంది. కాస్ట్ ప్రైజ్ అంటే ఏంటి, మనం కొన్న రేటు. సెల్లింగ్ ప్రైజ్ అంటే మనం అమ్మిన రేటు. మార్కెట్ ప్రైజ్ అంటే దాని మీద వేసే రేటు. అంటే మీరు కొన్న తర్వాత దాని మీద ఎక్కువ రేట్ వేసుకొని దాని మీద తగ్గించి అమ్ముతారు అన్నమాట. అలా అమ్మితే అప్పుడు ఆ కేసునే మనం డిస్కౌంట్ అంటాం. సో ఇప్పుడు సపోజ్ కండి మనకి ఒక ఆర్టికల్ తయారు చేయడానికి 120 రూపీస్ ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయింది? 120 రూపీస్. నేనేం చేశానంటే దాని మీద ఖర్చు అయింది 120, కానీ నేను వేసిన రేట్ ఎంత వేసానంటే 180 రూపీస్ వేసానండి. అంటే 120 కొన్న ఆర్టికల్ నాకు ఖర్చు అయింది 120 రూపీస్, కానీ దీని మీద నేను ఎంఆర్పి ఎంత వేసాను? 180. మా ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ అనొచ్చండి. చూడండి, ఎంఆర్పి అంటారు కదా, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటారు. సో ఎంఆర్పి అంటే, అలాగే ఎల్పి లిస్టెడ్ ప్రైస్ అని కూడా అంటారు. అంటే ఏ విధంగా అయినా వాడు చెప్పొచ్చు, లిస్టెడ్ ప్రైస్ అనొచ్చు, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని అంటారు, లేదా మార్కెట్ ప్రైస్ అని అంటారు. అంటే దాని మీద వేసిన రేట్ మాట. సో 120 మీకు అయిన ఖర్చు, మీరు వేసిన రేటు 180 రూపీస్, కానీ మీరు అమ్ముతున్నది ఏం చేస్తున్నారండి? 180కి అమ్మకుండా 150కి అమ్మేస్తున్నారు మీరు. అంటే ఏం చెప్పారు మీరు కస్టమర్కి? నాకు 180 రూపీస్ ఆర్టికల్, కానీ నేనేం చేస్తున్నాను, నీకు 30 రూపీస్కి తగ్గించి అమ్ముతున్నాను, అంటే డిస్కౌంట్ ఇస్తున్నాను. జనరల్గా ఏంటంటే పీపుల్ యొక్క మైండ్ సెట్ డిస్కౌంట్ ఇస్తే తక్కువకి వస్తుందని ఒక ఫీలింగ్లో ఉంటారు కాబట్టి, సో వీళ్ళు ఏం చేస్తారంటే రేట్ ఎక్కువ వేసి తక్కువ కొంచెం తగ్గించి అమ్ముతున్నారు అన్నమాట. సో అలాగ అమ్ముతున్నారు అని చెప్తున్నాడు. సో 150కి అమ్ముతున్నారు. సో మీరు 150కి అమ్మడం వల్ల ఏమైనా లాస్ అవుతున్నాడండి? లాస్ అవ్వట్లేదు, ఎందుకంటే అడిగి అయిన ఖర్చు 120, అంటే 30 రూపీస్ ప్రాఫిట్లోనే ఉన్నాడు. సో ఇలాగ మార్కెట్ ప్రైస్ మీద మీరు ఎంత అయితే తగ్గించి అమ్ముతున్నారో దాన్నే డిస్కౌంట్ అంటారు. సో ఇక్కడ మనం నేర్చుకుంటుంది డిస్కౌంట్ గురించి అండి. సో డిస్కౌంట్ అంటే ఏంటండి? మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ అండి. ఈ రెండింటికి డిఫరెన్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తగ్గించారో దాన్ని మాత్రమే మనం డిస్కౌంట్ అంటాం. అంటే ఇక్కడ ఎంత డిస్కౌంట్ వచ్చినట్లండి? 180 రూపీస్ ఉన్నదాన్ని 150కి అమ్ముతున్నాం కాబట్టి 30 రూపీస్ తగ్గించన్నాం. ఆ 30 రూపీస్ ఏదైతే ఉందో దాన్నే డిస్కౌంట్ అంటారు. అయితే 180 మీద 30 రూపీస్ డిస్కౌంట్. కానీ డిస్కౌంట్ పర్సంటేజ్ కూడా అడుగుతాడు. అంటే ఏంటి, ఒకవేళ 100 రూపాయలకి అయితే మీరు ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్లు? 180కి అయితే 30 ఇచ్చారు కదా, 100కి అయితే ఎంత డిస్కౌంట్ ఇచ్చారో కావాలి. దాన్నే డిస్కౌంట్ పర్సంటేజ్ అంటారు. ఎంత డిస్కౌంటో పైన వేయండి, కిందన మార్కెట్ ప్రైస్ వేయండి, ఇంటూ 100 వేయండి. డిస్కౌంట్ ఎంత అండి? 30. మార్కెట్ ప్రైస్ ఎంత? 180 ఇంటూ 100. సో 31 36 1/6 అండి. అంటే 16 2/3% డిస్కౌంట్ ఇచ్చినట్లు. అంటే ఎంత పర్సంటేజ్ తగ్గించి వాడికి అమ్ముతున్నారు అన్నమాట. సో అంటే ఏంటి, 100కి అయితే 16 రూపీస్ రఫ్గా తగ్గించినట్లు, 180కి అయితే ఎంత తగ్గించారండి? 30 రూపీస్. పర్సంటేజ్ అని ఎప్పుడు అడిగినా ఎక్కడైనానండి పర్సంటేజ్ అంటే 100కి క్యాలిక్యులేట్ చేసేది, అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి పర్సంటేజ్ అంటే. సో ఇది డిస్కౌంట్ పర్సంటేజ్. మరి ఈ కేసులో చూడండి, జనరల్గా ఆలోచిద్దాం. 120కి కొని మరి 150కే కదా అమ్మినట్లు, ఇక్కడ కూడా ప్రాఫిటే వచ్చింది. మరి ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చిందంటే 120కి 150కి డిఫరెన్స్ అండి. 30 రూపీస్ ప్రాఫిట్ 120 మీద ఇంటూ 100 అండి. 31 34 అంటే 25% ప్రాఫిట్. సో మేజర్గా మనం ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్, ఇవి మేజర్గా మీకు అర్థమైతే సో క్వశ్చన్స్ మొత్తం డైరెక్ట్గా సాల్వ్ చేయడానికి వెళ్ళిపోవచ్చు అండి. సో ఇందులో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్కి సంబంధించిన థియరీ ఒకవేళ అవసరమైతే నేను అక్కడ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర చెప్తాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేసేవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. 2024లో ఎస్ఎస్సి సీజీఎల్లో అడిగిన క్వశ్చన్సే నేను ఇక్కడ సాల్వ్ చేస్తున్నాను. సో మీరు ఈ సిరీస్ని కానీ జాగ్రత్తగా ఫాలో అయితే మీరు ఆ టాపిక్ రిలేటెడ్గా బాగా వర్క్ చేయడానికి పాసిబిలిటీ దొరుకుతుందండి. సో ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్దామండి. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏం చెప్తున్నామండి క్వశ్చన్లో, అన్ ఆర్టికల్ ఈజ్ మార్కెట్ అట్ 550, అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, అంటే దాని మీద వేసిన రేట్ అంట 550. ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఎట్ 40%, దాన్ని డిస్కౌంట్లో అమ్ముతున్నారంట. ఎంత డిస్కౌంట్లో అమ్ముతున్నారండి? 40% డిస్కౌంట్ ఇచ్చి అమ్ముతున్నారంట. అంటే దాని మీద 40% తగ్గించేస్తున్నారండి. 40% డిస్కౌంట్లో అమ్ముతున్నారు. దెన్ సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అలాగ అమ్మినా కూడా వాడికి ప్రాఫిటే వచ్చిందంట. ఆ సెల్లింగ్ ప్రైస్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ మీద 10% ఎక్కువ అంట, అంటే అది అమ్మిన రేటు, అంటే ప్రాఫిట్ వచ్చింది వాడికి క్లియర్గా. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ వాడు అడిగింది ఏంటండి, 40% డిస్కౌంట్ ఇచ్చాడు. అంటే 40% డిస్కౌంట్ ఇచ్చాడంటే అర్థం ఏంటండి, వాడు ఏదైతే రేటు వేశాడో దానిలో 60%కి అమ్మేశాడు. అంటే మీరు 2 విధాలుగా చేయొచ్చండి. ఇక్కడ 40% కట్టి మైనస్ చేసిన
మీకు ఆ సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. లేదు అంటే రెండో ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా దీనికి 60% కట్టేయండి. అంటే 40% డిస్కౌంట్ ఇస్తున్నారంటే మీరు 60% రేటుకే కదా అమ్ముతున్నారు. సో డైరెక్ట్గా దీనికి 60% కట్టేశారు అనుకోండి, మీకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుందండి. అంటే నేను ఏం చేస్తున్నానంటే 550కి 60% డైరెక్ట్గా కట్టేస్తున్నానండి. అంటే నేను అమ్మిన రేట్ వచ్చేస్తుందండి. సో 6తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందండి? 330 రూపీస్. సో 55 × 6 అండి, 330 రూపీస్. అంటే నేను అమ్మింది 330 రూపీస్కి. ఇలా అమ్మినా నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ దీనికంటే తక్కువ ఉంటుంది, 330 కంటే తక్కువ ఉంటుందండి. సో 330 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కాస్ట్ ప్రైస్ కాలిక్యులేట్ చేయాలి. మనకి 10% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అన్నాడు కదా. అంటే కాస్ట్ ప్రైస్ ఒకవేళ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందండి? 110. మనం ఎజ్యూమ్ చేసేటప్పుడు అండి కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ 110, ఎందుకంటే 10% మోర్. ఈ సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు మనకు తెలుసు అండి 330 అని. అంటే 110 330 అంటే 3 టైమ్స్ అండి. సో ఇంటూ 3 కదా, మరి ఇక్కడ కూడా 3 టైమ్స్ చేసేయండి, అంటే 300. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందండి? 300 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. సో జనరల్గా చెప్పాలంటే ఇది అంత కాంప్లికేటెడ్ క్వశ్చనే కాదు, ఈజీ క్వశ్చనేనండి. మీరు టాపిక్ని బేస్ చేసుకొని అలా క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. చూడండి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండి ప్రతి పేపర్లో ఒకటి కనిపిస్తుంది. సో వీటిని మాత్రం ఎప్పుడు కూడా అవాయిడ్ చేయకండి. సో ఏ గ్రోసర్ ప్రొఫెసెస్ టు సెల్ రైస్ ఎట్ ది కాస్ట్ ప్రైస్. వాడు ఏమనుకుంటున్నాడంట? కాస్ట్ ప్రైస్కి అమ్మేద్దాం అనుకుంటున్నాడంట. సో వాడు ఆలోచన ఏంటంటే ఎంత కొన్నాడో అంతకే అమ్మేస్తాడంట. సో బట్ యూజెస్ ఏ ఫేక్ వెయిట్, కానీ ఒరిజినల్ వెయిట్ ఇవ్వడం. మరి ఆటోమేటిక్గా ప్రాఫిటే కదా వస్తుంది వాడికి. సో ఒరిజినల్ వెయిట్ ఇవ్వడంట, కానీ కొన్న రేటుగా అమ్మేస్తాడంట. సో అందుకనే ఫేక్ వెయిట్ వాడతాడంట. 870 grams పర్ 1 kg అని అడిగాడండి. సో పర్ 1 kg అంటే ఏంటి? 1000 grams బదులు 870 grams ఇస్తాడంట. మరి 1000కి బదులు 870 grams ఇచ్చి కొన్న రేటుకి అమ్మేస్తే ఆటోమేటిక్గా ప్రాఫిటే కదండి. వెయిట్ తగ్గించి ఇస్తున్నాడు కదా. ఎంత వెయిట్ అయితే కస్టమర్కి తగ్గిస్తున్నాడో అదంతా ప్రాఫిటే. సో మీరు అదే గుర్తుపెట్టుకోవాలండి. ఎంత వెయిట్ అయితే వాడు తగ్గించి కస్టమర్కి ఇస్తున్నాడో అది ప్రాఫిట్. ఎందుకంటే వాడు కొన్న రేటుకు అమ్ముతున్నాడు, కానీ వెయిట్ కరెక్ట్గా ఇవ్వట్లేదు. ఈడు కేజీ తీసుకున్నాడు, కానీ ఈడికి కేజీ ఇవ్వట్లేదు, 870 ఇస్తున్నాడు. సో కానీ ఏమని చెప్తున్నాడు? వాడికి 1 kg అని చెప్తున్నాడు. అంటే ఫాల్స్ వెయిట్ ఇస్తున్నాడు అండి, ఫేక్ వెయిట్. సో ఆ కేసులో ఖచ్చితంగా ప్రాఫిటే వస్తుంది. ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు. సో వాడు ఎంత వెయిట్ అయితే తగ్గించి కస్టమర్కి ఇస్తున్నాడో దాన్నే ప్రాఫిట్ అంటారు. సో ఎంత వెయిట్ తగ్గించాడండి? 130 అండి మీకు తగ్గించిన వెయిట్. అంటే 1000కి 870 ఇచ్చాడంటే 130 వెయిట్ వీడి దగ్గర ఉండిపోయింది. ఆ 130 ప్రాఫిట్. మరి కస్టమర్కి ఏదైతే వెయిట్ వెళ్ళిందో అదే కాస్ట్ ప్రైస్ అవుతుంది ఎప్పుడూ. అంతేగాని 1000 వేయకూడదండి. కస్టమర్కి ఏదైతే వీడు ఇచ్చాడు, ఎందుకంటే కాస్ట్ ప్రైస్కే కదా అమ్ముతున్నాడు. సో వాడికి ఎంత వెయిట్ అయితే మనం ఇచ్చామో అదే కాస్ట్ ప్రైస్. అంటే కిందనేమే ఇవ్వాలి 870. అంటే వాడు యూజ్ చేసినటువంటి ఫాల్స్ వెయిటే ఇవ్వాలి. సో ఇక్కడ ఆ డిఫరెన్స్ మాట 1000కి 870కి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ ఇక్కడ రాయాలండి. సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ప్రాఫిట్. సో వీడు కస్టమర్కి ఎంత ఇస్తున్నాడు? ఫాల్స్ వెయిట్ ఇస్తున్నాడు కదా, అందుకని 870 ఇది కాస్ట్ ప్రైస్. వీడికి అయ్యే ఖర్చు అదే కదా, వాడికి ఏం వెళ్తుందో అదే వీడి ఖర్చు. సో 870 పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100. దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలండి. సో ఇది సింప్లిఫై చేస్తాం అనుకోండి, మనకి వాల్యూ వచ్చేస్తుందండి. సో ఈ 0 0 క్యాన్సిల్ చేసేయండి. 1387 ఉందండి. సో 1300ని మీరు 87తో డివైడ్ చేయవలసి ఉంటుందండి. సో 1300ని ఏం చేయాలండి? 13 × 100 87తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఖచ్చితంగా 1 చేయాలండి. సో 3, అలాగే నెక్స్ట్ ఇక్కడ 12 - 8 అంటే 4, నెక్స్ట్ 430 అండి. సో ఇప్పుడు రఫ్గా మనం ఉన్న ఆప్షన్స్ బట్టి ఆలోచించవచ్చండి. మళ్ళీ 1s అయితే కాదు. సో 87 1s అయితే అవ్వదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. మరలా మనం 4s చూద్దామండి. 87 నెక్స్ట్ ఉన్న నెంబర్ 4ఏ కదా. సో 87 4s చూస్తే అయ్యే పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే 4 8 32 కాబట్టి దీనికంటే తక్కువే. అలాగే 5 చూస్తే 8 5 40, బట్ ఎక్కువ అయ్యే పాసిబిలిటీ కూడా ఉంది కాబట్టి 4 5 చూడాలండి. ఎందుకంటే 8 అనుకోండి, 8 7 అక్కడ 8 అంటే 8 8 64 దాటిపోతుంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవ్వదు. ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్. సో ఇప్పుడు అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 4s మనకి సరిపోతే సరిపోద్దండి. 4 7 28, 4 8 32 + 2 అండి 34, 348. అదే 5s కూడా చెక్ చేసి చూడండి, మరి ఏది కరెక్టో తెలియాలి కదా. సో 8 7 35, 8 5 40 + 3 అండి 435. చూడండి 435 ఎక్కువ అయిపోయింది. సో ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది ఖచ్చితంగా అవ్వదు. ఇంకా మిగిలింది ఇదే ఆన్సర్ పెట్టాలి. అందుకని ఎగ్జాక్ట్గా కాలిక్యులేట్ చేయవలసిన రిక్వైర్మెంట్ ఏమీ లేదు. సో 14.94% ఇది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మాధవ్ పర్చేజ్డ్ అన్ ఐటమ్ ఫర్ 42,000. వాడు ఒక ఐటమ్ని 42,000 పెట్టి కొన్నాడంటండి. అండ్ సోల్డ్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 20%. కానీ లాస్కి అమ్ముకున్నాడంట. అంటే కొన్న రేటు మీద 20% లాస్కి అమ్మేశాడంట.
విత్ దట్ అమౌంట్, మళ్ళీ ఆ వచ్చిన అమౌంట్ తోటి హీ పర్చేజ్డ్ అనదర్ ఐటమ్, మళ్ళీ ఇంకొక ఐటమ్ కొన్నాడంట. కొనేసి సోల్డ్ ఇట్ ఏ గెయిన్ ఆఫ్ 30%, మళ్ళీ 30% ప్రాఫిట్కి అమ్మాడంట. సో వాట్ ఈస్ ద ఓవరాల్ గెయిన్? ఓవరాల్గా అతను గెయినే వచ్చిందని క్లియర్గా వాడే చెప్తాడు. ఓవరాల్ గెయిన్ అన్నాడు కాబట్టి ఆ ఓవరాల్గా ఎంత గెయిన్ అయింది చూడండి. అతను 42,000కి కొన్నాడు, కానీ లాస్కి అమ్మాడు 20% లాస్కి. ఆ వచ్చిన అమౌంట్ తోటి మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక ఐటమ్ కొన్నాడు, ఆ ఐటమ్ని మళ్ళీ 30% ప్రాఫిట్కి అమ్మాడు. ఓవరాల్గా గెయిన్ వచ్చింది, ఆ గెయిన్ వాల్యూ కావాలంట. అయితే చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా నెంబర్ తీసుకొని స్టార్ట్ చేస్తారండి. ఎప్పుడు అలా చేయకండి, నెంబర్లు బట్టి మాట. నెంబర్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, నెంబర్ తీసుకోకుండా ఫస్ట్ మనం 100తో స్టార్ట్ చేద్దామండి. 20% లాస్ అన్నాడు కదా, 100లో 20 తీసియండి, అంటే 80 రూపీస్ వచ్చింది అడిగి. 100 రూపాయలు పెట్టి ముందు కొన్నాడు, 100 రూపాయలు వాడికి అయినా పర్చేస్ చేసింది, దాన్ని 80కి అమ్మాడు ఫస్ట్, ఇక్కడ లాస్ వచ్చింది. ఇప్పుడు ఈ అమౌంట్తో, ఈ 80 రూపీస్ తోటి ఇంకొక ఐటమ్ను కొన్నాడు, దీన్ని 30% ప్రాఫిట్కి అమ్మాడు, అంటే దీని మీద 30% అండి. 80 మీద 30% అంటే ఎంత వస్తుందండి? 24 రూపీస్ ప్రాఫిట్, అంటే 104 వచ్చిందండి చూడండి. సో ఫస్ట్ దానికంటే ఎక్కువ అమౌంట్ వచ్చింది కదా అడిగి. అంటే ఫస్ట్ 100 రూపాయలు ఖర్చు పెట్టాడు, 20% లాస్ కమ్మి 80 వచ్చింది. 80 తోటి మళ్ళీ అమ్మాడు, 80తో ఒక ఐటమ్ని కొని దాని మీద 30% ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎంత ప్రాఫిట్ వచ్చిందండి? 4%. అయితే ఇక్కడ నేను పర్సంటేజ్ కట్టాను, కానీ వాడు అడిగింది దీని మీద గెయిన్ అడిగాడు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేయొచ్చు అండి, ఆ 42,000 ఏదైతే ఉందో దాని మీద 4% ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చినట్లు మాట. అంతేగాని ఆ నెంబర్ పట్టుకొని చేసాం అనుకోండి, కాలిక్యులేషన్ ఎక్కువైపోద్ది. ఇలా అనుకోండి, సింపుల్ తేలిపోయింది కదా మనకి, 4% ప్రాఫిట్. సో ఇక్కడ జీరోలు తీసేయండి, 4 zeros, 4 2s 8, 4 4s 6, అంటే 16 కదా మనకి. 1680 అనేది ఆన్సర్ అండి. సో ఆప్షన్ సి ఆన్సర్. అంటే అలా సింపుల్గా ఆలోచించాలి తప్ప మళ్ళీ ఆ నెంబర్ మీరు పట్టుకున్నారు అనుకోండి, కాలిక్యులేషన్ పెరిగిపోద్ది మాట. సో మనం 100తో పట్టుకుంటే కాలిక్యులేషన్ ఈజీగా అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. నెక్స్ట్ చూడండి, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 26% మోర్ దెన్ ఇట్స్ కాస్ట్ ప్రైజ్. వాడు ఏం చెప్తున్నాడండి, మార్కెట్ ప్రైస్ అంట ఏదైతే ఉందో అది కాస్ట్ ప్రైస్ కంటే 26% ఎక్కువ వేశారంట. అంటే ఏంటి, అమ్ముదామని అంటే దాని మీద వేసిన రేట్ మాట, అంటే కొన్న రేట్ కంటే 26% ఎక్కువ వేశారు. ఇఫ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 32% ఈజ్ గివెన్, మళ్ళీ ఆ రేట్ మీద 32% డిస్కౌంట్ ఇచ్చారంట. సో దెన్ వాట్ విల్ బి ద లాస్ పర్సంటేజ్? అయితే ఇప్పుడు వాడికి ఏం కావాలి, లాస్ వచ్చిందంటే లాస్ పర్సంటేజ్ కాలిక్యులేట్ చేయమంటున్నాడు అండి. సో పర్సంటేజ్ అడిగాడు. సో డైరెక్ట్గా అయితే మనం కాస్ట్ ప్రైస్ అనేది 100 అనుకుందామండి. సో మార్కెట్ ప్రైస్ ఎంత అండి? 126, ఎందుకంటే 26% ఎక్కువ వేశాడు. దీని మీద 32% డిస్కౌంట్ ఇచ్చాడు, అంటే 32% కట్టి మైనస్ చెయ్యాలి. చేస్తే మీకు అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అప్పుడు మనకి ఎంత లాస్ వచ్చిందో దాన్ని బట్టి తెలుస్తుంది. కానీ ఇక్కడ 32% కట్టి మైనస్ చేయడం కంటే బెటర్ ఆప్షన్ ఏంటి, 32% డిస్కౌంట్ ఇచ్చామంటే మనం 32% కోల్పోయాం కాబట్టి మనకి ఎంత పర్సంటేజ్ వచ్చినట్లండి ఈ రైట్ మీద? 68%. ఇక్కడ ఇది ఉంది కదండి, 32 మైనస్ చేసేయండి, 100 మైనస్ 32, 100 మైనస్ 32 అంటే మీకు 68% వాల్యూ వచ్చినట్లు. మార్కెట్ ప్రైస్ మీద 68% వచ్చిందండి. సో మీరు ఆ 126 మీద 68% కట్టేస్తే మీకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుంది. సో 126 మీద 68% కాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ మనం రఫ్గా కూడా ఆలోచించవచ్చండి. ఇక్కడ చూడండి, రఫ్గా నేను చెప్తున్నాను, 25 4s ఇది, దీన్ని 25తో డివైడ్ చేయొచ్చు, తర్వాత డివైడ్ చేద్దాం. 25 5s ఎగ్జాక్ట్గా కూడా చెప్తానండి. ఇక్కడ 4 1s 4 17s అండి, అంటే 17 into 5 అంటే 85 వచ్చినట్లు మీకు. 85 అంటే 100కి 85కి డిఫరెన్స్ ఎంత అండి? 15. అంటే ఆన్సర్ రఫ్గా ఇది కానీ అవుతుంది. మనకి ఇక్కడ ఆప్షన్లు ఎగ్జాక్ట్గా ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ కాలిక్యులేషన్కి వెళ్ళాలి. సో అండి ఇక్కడ 25 4s అన్నాను కదా, 126ని నేను 25తో డివైడ్ చేస్తున్నానండి. 25 1s, సో 25 5s అండి, 125, 1 మిగిలింది. ఇక్కడ పాయింట్ పెట్టండి, 0 వేసుకోవచ్చు, ఇంకో 0 వేసి ఇక్కడ 0 వేస్తే 25 4s అండి, అంటే ఇది 5.04. అంటే 5.04 into 17 చేయాలి, అప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా సెల్లింగ్ ప్రైస్ వచ్చేస్తుందండి. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 85.17 4s అండి. సో 17 4s అంటే మళ్ళీ మీకు 68 వస్తుందండి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏది ఉందో అదే మనకి లాస్. సో 15 అయితే అవ్వదు కదా, ఎందుకంటే మనకి 15 అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇది 85 అయితేనే 15. సో ఖచ్చితంగా ఇది ఆన్సర్ కాదు. సో ఇంకా 15 అవ్వకపోతే దాని దగ్గరలో ఉన్నది అదే కదా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎంత అండి? 14.32%. అంటే ఎంత లాస్ వచ్చినట్లు మనకి? 14.32% లాస్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ ఈజీయే, కాలిక్యులేషన్ దగ్గర చాలామంది తప్పు చేసేస్తారన్నమాట ఆ టైంలోని. సో చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేస్తే మీకు మిస్టేక్స్ రావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ చూడండి, ఇన్ ఏ క్లియరెన్స్ సేల్ ఏ సారీ
హూజ్ మార్కెట్ ప్రైస్, ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ అండి, వాజ్ 10,490, మార్కెట్ ప్రైస్ 10,490 రూపీస్, ఈజ్ నౌ సోల్డ్ ఫర్ 9,441. అమ్మేటప్పుడు ఇంత రేటుకి అమ్మారు అంటే తగ్గించి అమ్మారు. తగ్గించి అమ్మారంటే మీనింగ్ ఏంటండి, డిస్కౌంట్ ఇచ్చారు. సో వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఆన్ ది సారీ, డిస్కౌంట్ అడగలేదు, డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చారో ముందు తెలుసుకోవాలండి. అంటే ఏంటి, మనం మార్కెట్ ప్రైస్లోంచి సెల్లింగ్ ప్రైస్ మీరు మైనస్ చేసినట్లయితే ఎంత డిస్కౌంట్ ఇచ్చారో తెలుస్తుంది. ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 4, 0, నెక్స్ట్ 1 అండి, అంటే 1049. అంటే ఈ అమౌంట్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చారు, వాడు డిస్కౌంట్ పర్సంటేజ్ అడిగాడు. యాక్చువల్గా చాలా మందికి పర్సంటేజ్ బాగా వస్తే వెంటనే ఆన్సర్ పెట్టేస్తారండి. జస్ట్ ఏదో మీకోసం చేస్తున్నాను నేను ఇక్కడ. చూడండి, ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 1s 10s 0 0 క్యాన్సిల్ అయిపోతే 10% డిస్కౌంట్. సో వాడు ఇచ్చిన డిస్కౌంట్ ఎంత అండి, 10%. సో ఇది ఈ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్కి వెళ్దాం. చూడండి, డిస్హానెస్ట్ చెప్పాను కదండి, ఇది లాస్ట్ ఇయర్ పేపర్స్లో అయితే ప్రతి పేపర్లో క్వశ్చన్ ఉందండి ఈ డిస్హానెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. కాబట్టి వీటిని అవాయిడ్ చేయకండి, వీలుంటే వీటి మీద ఎక్కువ సమ్స్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ డిస్హానెస్ట్ షాప్కీపర్ క్లెయిమ్స్ టు సెల్ సాల్ట్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 25 per kg. అంటే వాడు 25 రూపీస్ కేజీకి అమ్ముదాం అనుకున్నాడు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సాల్ట్ ఈజ్ 25 per kg. కాస్ట్ ప్రైస్ కూడా 25. కొన్నది 25కే, అమ్ముతుంది కూడా 25. దానివల్ల అతనికి సాటిస్ఫాక్షన్ లేదు. మరి కొన్న రేట్కి అమ్మితే ఎవరికైనా ప్రాఫిట్ అది ఉంటుంది కదా, అందుకని అతను ఏం చేశాడంట, నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్, దానికి అతనికి అంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల హీ ట్రైస్ టు మేక్ ఏ ప్రాఫిట్ బై రిమూవింగ్ 200 grams. అంటే ఏం చేస్తున్నాడంట, అమ్మేటప్పుడు 200 గ్రాములు తగ్గించి అమ్ముతున్నాడంటే ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది అప్పుడు. సో ఫ్రమ్ ఈచ్ కేజీ, ప్రతి కేజీలో 200 గ్రాములు తగ్గించేస్తున్నాడు. చూడండి, ఇదే సింపుల్ క్వశ్చనే, ఎన్నో ఎగ్జామ్లు అడిగిన క్వశ్చన్ కొత్తగా అడిగి పెద్ద క్వశ్చన్లా ఇచ్చారు. చాలామంది ఆ టైంకి కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో పెద్ద క్వశ్చన్ అనుకుని వదిలేస్తారు. అలా ఆలోచించుకుంటే కొంచెం ప్రెజెన్స్ ఉంటే అందులో ఏమీ లేదు, ఆ ముందుదంతా అంత ఇన్ఫర్మేషన్ అంత అవసరమే లేదు. సో చాలా సింపుల్ క్వశ్చన్ అండి, చాలా రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఇది. సో కాకపోతే అడిగేటప్పుడు డిఫరెంట్గా అడుగుతారు కాబట్టి మనం ఆ టెన్షన్ పడకుండా జాగ్రత్తగా రాయడానికి ట్రై చేయాలండి. మీకు ఎప్పుడు కూడా అంటే కాంపిటేటివ్లో ప్రెజెన్స్ ఇంపార్టెంట్. ఏమీ ఆలోచించకుండా మీరు ఎగ్జామ్ బాగా రాయగలిగితే సూపర్ రాస్తారు. సో 200 grams తగ్గించాడు అంటే ఏంటి, కేజీకి 800 గ్రాములే ఇచ్చాడు కానీ కేజీ అని చెప్తున్నాడు. సో ప్రాఫిటే వచ్చింది. ఎంత ప్రాఫిట్ అండి వాడికి, 200 grams ప్రాఫిట్. కస్టమర్కి ఏదైతే ఇచ్చాడో అదే వాడి కాస్ట్ ప్రైస్ 800 grams. పర్సంటేజ్లో మార్చాలి కాబట్టి ఇంటూ 100. సో 200 1s 4s అండి, 425 అంటే ఎంత ప్రాఫిట్ అండి, 25% ప్రాఫిట్. సో ఇది మనకి ఒక 6 క్వశ్చన్స్ వరకు డిస్కస్ చేసామండి. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ మీద నేను టోటల్గా 30 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ వీడియోస్ అయితే పెడతాను. సో పాజిబిలిటీ ఉన్నంత వరకు ఎక్కువ క్వశ్చన్స్ చేయడానికే ట్రై చేస్తామండి. ఒక 2 అంటే ఇది ఒక పార్ట్ కదా, మీకు ఇంకో 2 partsలో 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యేలా చూస్తాం. మీరు ఖచ్చితంగా ఈ సిరీస్ ఫాలో అయితే ఒక టాపిక్ మీద అవగాహన వస్తుంది. ఆ టాపిక్ మీద మీరు కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు. దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక 100 to 200 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటే మీరు ఎగ్జామ్ని బాగా రాయగలుగుతారు. ఎందుకంటే మనకి ఆల్రెడీ సీజీఎల్కి అయితే నోటిఫికేషన్ డేటు, ఎగ్జామ్ డేటు అన్నీ అనౌన్స్ చేశారు. సో ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయితేనే మంచి రిజల్ట్ వస్తుందండి. థ్యాంక్ యూ.